So, hi name, I'm Kumar Reddy. I'm founder of CVT Dr. Prach Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic అండి. ఇది యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు. చాలా మంది ఏంటంటే దీని కింద చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ డ్యూరేషన్ ఎంత? సో కొత్తగా వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొత్తగా వచ్చేసరికి పిఎంఓ కన్ఫర్మ్ ద ఎఫ్ఎంజిఎల్ అంటే పిఎంఓ ఆఫీస్ నుంచి కన్ఫర్మ్ చేసిందంట ఎఫ్ఎంజిఎల్ రూల్స్ రెగ్యులేషన్ అంటే మనకి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామ్ రిలేటెడ్గా మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అంట పిఎంఓ ఆఫీస్ సరికి కన్ఫర్మ్ చేసిందంట, ఫైనల్ చేసేసిందంట. అసలు ఏంటి అవి? తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ రిజెక్ట్ ద ఇంటిగ్రేటెడ్ ఇంటర్న్షిప్ ఎంబీబీఎస్ అబ్రాడ్ స్టూడెంట్స్ మస్ట్ వాచ్. ఓకే, తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ ఫైనల్లీ ఎక్స్ప్లెయిన్ ద ఎఫ్ఎంజిఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ 2021 క్లాస్ 4B ఇస్ ద సింప్లెస్ట్ లాంగ్వేజ్ అంట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి FMGL, so PMO replied to the FMGL 2021 rules explained with the proof. MBBS Russia valida invalida. ఇక్కడ చూడండి బిగ్ బ్రేకింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అలర్ట్ FMGL ఇంటర్న్షిప్ అండ్ లైసెన్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ మెనీ ఎంబీబీఎస్ కంట్రీస్ డిగ్రీస్ ఇన్వాలిడ్. తర్వాత ఇక్కడ చూడండి పిఎంఓ ఆఫీస్ రెస్పాన్స్ అబౌట్ ద FMGL రూల్స్ రెగ్యులేషన్స్ ఇంటర్న్షిప్ అండ్ లైసెన్స్ పిఎంఓ ఆఫీస్ 2021 రెగ్యులేషన్స్ పిఎంఓ రిప్లై మొత్తం చూడండి. పిఎంఓ ఆఫీస్ సరికి చూడండి ఎక్కడ చూడండి పిఎంఓ రిప్లై రియాలిటీ ఆఫ్ FMGL రూల్స్ రెగ్యులేషన్స్. తర్వాత యువర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అట్ రిస్క్ పాస్పోర్ట్ ఇంటర్న్షిప్ లైఫ్ మెడికల్ సర్టిఫికేట్స్ ఇంకే అంటే FMG సీక్ ద వన్ టైమ్ రిలీఫ్ ఫ్రమ్ FMGL రూల్స్ రెగ్యులేషన్స్. అంటే మనకు వచ్చరికి ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సార్ మనకి ఒక డాక్యుమెంట్ వచ్చిందండి. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకు ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఆ డాక్యుమెంట్ ఏంటంటే సో డాక్యుమెంట్ వచ్చింది అనమాట. సో FML ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఆ డాక్యుమెంట్ ఏంటి? మీకు ఒక డాక్యుమెంట్ వచ్చింది అనమాట FMGL రూల్స్. అంటే మీరు ఎఫ్ఎంజీ అబ్రాడ్ అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. FMGL రూల్స్ రెగ్యులేషన్స్ అని అంటే మనకి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అని. ఓకేనండి. సో ఈ డాక్యుమెంట్ చూడండి ఒకసారి. సో ఈ డాక్యుమెంట్ అనమాట. ఈ డాక్యుమెంట్ గురించి వాళ్ళు చెప్పేదన్నమాట. సో డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ PMO PZ/D 2022 నేమ్ ఆఫ్ ద కంప్లైంట్ లేదు, డేట్ ఆఫ్ రిసిప్ట్ అనమాట ఉందన్నమాట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. ఆ కరెంట్ స్టాటస్ వచ్చేసరికి కేసు క్లోజ్డ్, డేట్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి July 7, 2026. తర్వాత వచ్చేసరికి ఫస్ట్ ఆన్సర్ నో ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ క్లినికల్ పోస్టింగ్స్ క్లరికల్షిప్ ఆర్ క్లినికల్ ప్రాక్టీస్ అండర్టేకింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ షాల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మ్యాండేటరీ 12 months internship required under the FMGL rules regulation 2021. Internship must be separate internship at least 12 months completed the same foreign medical institutes after a prescribed course. ఇక్కడ చూడండి after prescribed course as provided under the applicable rules regulations. Under the rules and regulations 4B of the FMGL rules regulation 2021, foreign medical graduates must be registered with or obtain license from the competent professional regulatory body or otherwise competent to medical degree is awarded at par with the license to grant the citizen of the country before becoming the eligible to permanent registration in India. ఓకేనండి. సో ఈ డాక్యుమెంట్ని పట్టుకొని సో మనకి ఏం చెప్తున్నారు? ఎంబీబీఎస్ ఎవరు జాయిన్ అవ్వద్దు, ఎంబీబీఎస్ అబ్రాడ్ వద్దు. తర్వాత చెప్పండి చూడండి అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంత క్లోజ్ అయిపోయింది. ఎంబీబీఎస్ అబ్రాడ్ అసలు 6 years 7 years 9 years 10 years అసలు లైసెన్స్ ఎగ్జామ్ అసలు అది ఇది గోల చేసేస్తున్నారండి యూట్యూబ్ ఇన్స్టా అంతా. అసలు దాని గురించి అసలు ఏంటి అసలు FMGL రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి? మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వచ్చేసరికి ఏం చెప్తుంది? సో ఇదే కదా పిఎంఓ రిప్లై ఆన్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ రియాలిటీ చెక్. సో ఈరోజు సరిగా రియాలిటీ చెక్ చెప్తాను. అసలు ఏంటి అసలు పిఎంఓ ఏంటి, అసలు ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, అసలు పిఎంఓ ఏం చెప్పారు, అసలు ఎన్ఎంసీ రూల్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అసలు అది నిజమా కాదా? ఇప్పుడు ఎంబీబీఎస్ 6 years లేదా 7 years 8 years 9 years లైసెన్స్ ఎగ్జామ్స్ పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, అసలు ఏంది దీని గోల్ ఏంది అనేది మొత్తం క్లారిటీ ఇస్తాం. మీరు చెప్తా చూడండి ఒకసారి. ఓకేనా? సో మనకి ఫస్ట్ వస్తారు సార్ మనకి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి తెలియాలండి. మనకు వచ్చరికి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్. సో మనకి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాడు సార్ మనకి? సో మనకి 54 months ఎంబీబీఎస్ ఉండాలి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం. మీకు మనకి ఎన్ఎంసీ చూడండి ఇక్కడ ఇవి గెజెట్ రూల్స్ అంటారు. ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ 2021 November 18th 2021 November 18th మనకి రూల్స్ వచ్చాయన్నమాట. ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటారు. వాటినే మనకి ముద్దుగా ఏంటంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ FMGL రెగ్యులేషన్స్ 2021 అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామ్ రిలేటెడ్గా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటే మనం ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తారు మన ఎన్ఎంసీ వాళ్ళు. వాటినే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామ్ FMGL
రూల్స్ రెగ్యులేషన్స్ 2021 అంటారు. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాడు సార్ మనకి? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి ఎరేజ్ చేస్తున్నాను, చూడండి, క్లీన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వస్తారు మనకి ఈ ఎఫ్ఎంజిఎల్ రూల్స్ రెగ్యులేషన్స్. ఎఫ్ఎంజిఎల్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే 2021 మనకి ఫస్ట్ రూల్ నెంబర్ 1 వస్తుంది సార్ మనకి 54 months ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఉండాలి. తర్వాత రూల్ నెంబర్ 2 వచ్చేసరికి 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 54 months ఎంబీబీఎస్ 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. రూల్ నెంబర్ 3 వచ్చేసరికి ఈ ఎంబీబీఎస్ మొత్తం కూడా ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీ అండ్ సేమ్ కంట్రీ, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. అంటే మీరు ఒకసారి ఎంబీబీఎస్ జాయిన్ అయితే దాంట్లోనే ఎంబీబీఎస్ దాంట్లో ఇంటర్న్షిప్ చేయాలి. ఇప్పుడు కిర్గిస్తాన్ ఉంది, యూనివర్సిటీలు ఎత్తేసారు, వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యారు, అలా అయితే డిగ్రీ నాట్ వ్యాలిడ్. ఓకేనండి. ఇప్పుడు ఫిలిపీన్స్ ఉంది, ఎంబీబీఎస్ ఎంత 4 years, ఇప్పుడు 4 years అంటే ఎంబీబీఎస్ డిగ్రీ నాట్ వ్యాలిడ్. అలా అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా అప్లికేబుల్ అవుతాయి. ఓకేనండి. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ అసలు తీసుకోకూడదు. మనకి ఎంబీబీఎస్ 54 months ఉండాలి, ఇంటర్న్షిప్ ఉండాలి, ఇదంతా సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీలో ఉండాలి. రూల్ నెంబర్ 4 వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, ఇదంతా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏం చెప్తుంది, మీరు పాయింట్ చూస్తే ఏమర్థమవుతుంది మీకు? మనకు వచ్చేసరికి ఇండియాలో ఎలా ఉంటుంది ప్రోగ్రామ్? మనకి 54 months ఎంబీబీఎస్ ఉంటుంది, అంటే 4.5 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్, తర్వాత వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కదా ప్రోగ్రామ్ అంతా. ఈ ఎంబీబీఎస్ అయిన తర్వాత మనకేంటి 4.5 years ఎంబీబీఎస్ అయిన తర్వాత మనకి 1 year మళ్ళీ ఇంటర్న్షిప్ సపరేట్. అంటే టోటల్ ఒకసారి మనకు ఫస్ట్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇస్తారు, తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత మరో 1 year ఇంటర్న్షిప్ అయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. పిఆర్ ఎప్పుడు ఇస్తారు మనకి? 4 years 4.5 years ఎంబీబీఎస్ అయిన తర్వాత టెంపరీ పిఆర్ ఇస్తారు, అంటే టెంపరీ లైసెన్స్, ప్రొవిజనల్ అంటారు, ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తారు. 1 year ఇంటర్న్షిప్ అయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి బాగా. మనది ఎలా ఉంటుంది? 4.5 years తర్వాత ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ అయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఓకేనండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎఫ్ఎంజిఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయంటే మనకి తర్వాత వచ్చేసరికి లైసెన్స్ రిజిస్ట్రేషన్. అంటే మనకేంటి రూల్స్ రెగ్యులేషన్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. రూల్ నెంబర్ 5 వచ్చేసరికి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉండాలి, రైట్? సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లని. ఈ ఎఫ్ఎంజిఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది. సో మనకి ఎందుకు ఎఫ్ఎంజిఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ చూడండి, ఇక్కడ 54 months ఎంబీబీఎస్ ఎందుకు పెట్టారు, 12 months ఇంటర్న్షిప్ ఎందుకు పెట్టారు, ఇదంతా సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీలు ఎందుకు పెట్టారు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉంది, లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకురావాలి, ఇది రూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చాలా వరకు ఏం చెప్తారంటే సార్ మనకి బుక్కిష్ నాలెడ్జ్ అంటారు. బుక్కిష్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్స్ నాలెడ్జ్ వేరు. మీరు ఎప్పుడైనా సరే ఎంబీబీఎస్ చదివేటప్పుడైనా ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలన్నప్పుడైనా మనకు ఓన్లీ బుక్కిష్ నాలెడ్జే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అసలు ఎన్ఎంసీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడానికి ఎన్ఎంసీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎన్ఎంసీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే సార్ మనకి ఇంత ముందు వస్తే మనకి ఓల్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేయండి. సో ఓల్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ ఓల్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉండేది, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని, లేదా ఎంసీ ఎగ్జామ్ అని ఉండేది. ఇప్పుడు ఎంసీ ఉన్నప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. సో 2021లో ఈ ఎంసీని క్యాన్సిల్ చేశారండి. క్యాన్సిల్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తూ ఎన్ఎంసీ తీసుకొచ్చారు, నేషనల్ మెడికల్ కమిషన్. ఇది బాగా వినండి, ఈ పాయింట్ ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ ఉంటాయి. సో ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఈ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు ఇండియాలో చదివినా కూడా ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ అని. ఇంతకుముందు అంటే ఓల్డ్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఫారెన్లో చదివిన వాళ్ళు మాత్రం ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఉండేది, ఇండియాలో చదివిన వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఇండియాలో చదివినా సరే ఫారెన్లో చదివినా సరే సేమ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఎయిదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. మీకు ఈ పాయింట్ గుర్తుందా? ఇది బుక్కిష్ నాలెడ్జ్ ఏం చెప్తుంది, మీకు రూల్స్ రెగ్యులేషన్స్ వరకే చెప్తుంది. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వరకే దీంట్లో ఉండేది. అసలు ఎందుకు పెట్టారు అంటే మనకి నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఎయిదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఓకేనండి, ఇంతకు ముందు ఓల్డ్ రూల్స్ ప్రకారం అలాంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఫారెన్లో చదివిన మాత్రం ఎగ్జామ్ ఉండేది. వాళ్ళకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, మీరు ఏ కంట్రీ చదువుకోవచ్చు, ఏ యూనివర్సిటీ చదువుకోవచ్చు. బట్ కొత్తగా పెట్టిన రూల్స్ ప్రకారం ఇండియాలో వాళ్ళు కూడా 2021 November 18 తర్వాత ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతారో వాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, ఫారెన్లో వాళ్ళు రాసినట్టు. అందుకని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఓకేనండి, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. 54 months ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్, సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీ, ఇంగ్లీష్ మీడియం ఉండాలంటే మరి ఇండియాలో ఎలా ఉంటుంది ఎంబీబీఎస్ ప్రోగ్రామ్? 54 months కదా, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి కదా,
సో కాబట్టి రేపు కామన్ ఎగ్జామ్ కాబట్టి అందరూ ఒకే ఎగ్జామ్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లాగా అందరూ ఒకే చోట కూర్చొని రాస్తారు, ఫారెన్ వాళ్ళు ఇండియా వాళ్ళు. ఇంతకుముందు ఇండియా వాళ్ళకి ఎగ్జామ్ లేదు కాబట్టి ఓన్లీ ఫారెన్ వాళ్ళే రాసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పక్క పక్కన కూర్చోబెట్టి రాస్తారు. అందుకని ఇండియా ఇప్పుడు ఇండియా వాళ్ళ పక్కన కూర్చొని రాయాలి కాబట్టి ఇండియాలో చదివిన వాళ్ళది ఇండియాలో రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అబ్రాడ్లో కూడా ఫాలో అవ్వాలి. మీకు అర్థమైందా? వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని రాస్తారు కాబట్టి ఇండియాలో చదివిన వాళ్ళ పక్కన ఫారెన్లో చదువుతాం మనం పోయి, వాళ్ళు కూడా ఇలా పక్కన కూర్చోవాలి కాబట్టి వీళ్ళు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు మ్యాండేట్గా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అంతకు మించి ఫాలో అవ్వచ్చు, అంతకంటే తక్కువ ఫాలో అవ్వకూడదు. అర్థమైంది ఇప్పుడు? సో కాబట్టి మీకు ఎఫ్ఎంజీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు ఏ కంట్రీని వెళ్ళండి, మీరు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండకూడదు. ఓకేనండి, ఇప్పుడు వెళ్దాం. మీకు అర్థమైంది కదా? అంటే మన ఇండియాలో ఎలా ఉంటుంది, 4.5 years ఎంబీబీఎస్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్. ఎంబీబీఎస్ అయిన తర్వాత ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తారు, తర్వాత 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. మీకు ఫారెన్ ఎలా ఉంటుంది, మన ఇండియాలోనే ఉంటుంది కదా. అందుకే మన ఎఫ్ఎంజీఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్పారు, మినిమం ఎంత ఉండాలి, ఇండియాలో చదివినట్టు ఉండాలి. ఎందుకు ఉండాలి, రేపు వచ్చి వాళ్ళందరూ ఇండియా వాళ్ళతో, మన ఇండియాలో చదివే వాళ్ళ పక్కన కూర్చొని మనమే ఇండియా వాళ్ళ పక్కన కూర్చొని రాస్తాం కాబట్టి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ మ్యాండేట్గా ఫాలో అవ్వాలి. ఇండియా కావాలంటే మీరు ఫారెన్ వెళ్తున్నారు కాబట్టి ఆ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ ఆ కంట్రీ నుంచి మీరు 54 months ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఆ కంట్రీ నుంచి లైసెన్స్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకురావాలి. లైసెన్స్ ఆ రిజిస్ట్రేషన్ తీసుకురావాలని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టున్నారు. ఎందుకని, మనకి ఇండియాలో 54 months ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్, లైసెన్స్ ఇస్తారు ఇమీడియట్గా. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సేమ్ అక్కడ కూడా అంతే, మీకు 54 months ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, లైసెన్స్ రిజిస్ట్రేషన్ తేవాలి. అప్పుడే మీకు ఇక్కడ ఇద్దరు ఈక్వల్ అవుతారు. అందుకని నెక్స్ట్ ఎగ్జామ్ కామన్ కదా. మీరు ఇండియాలో ఇంతకుముందు ఏంటంటే అబ్రాడ్లో చదివిన వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ ఉంటుంది, ఇప్పుడు ఇండియాలో చదివిన వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలంటే కొత్త రూల్స్, నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు, నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఓకే, మీకు అర్థమైందా సార్? సో ఇవన్నమాట, మీకు అర్థమైంది కదా. ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఆ కంట్రీలో సరికి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి 54 months ఎంబీబీఎస్ ఉందా, 12 months ఇంటర్న్షిప్ ఉందా, ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా లేదా, ఓకేనండి, ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా లేదా, తర్వాత సరికి ఈ ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ అంతా సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీలో ఉందా, సేమ్ యూనివర్సిటీలో చదవాలి. మళ్ళీ ఒక చోట మనం ఇండియాలో చదవం కదా. ఇప్పుడు మీకు ఏదైనా మెడికల్ సీట్ వచ్చింది అనుకోండి, ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ అంతా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదువుతాం కదా, అది ఒకే కాలేజీలో చదువుతాం కదా, సేమ్ అలానే చదవాలి, సేమ్ కంట్రీలో చదవాలి. తర్వాత అక్కడి నుంచి మన ఇండియాలో ఇచ్చినట్టు లైసెన్స్ తీసుకొచ్చుకోవాలి. ఇవి రూల్స్ రెగ్యులేషన్స్. ఇవి మినిమం. మన మ్యాక్సిమం వచ్చేసరికి ఈ డ్యూరేషన్ వచ్చేసరికి 10 years దాటకూడదు, 10 years మ్యాక్స్. ఇవి ఎఫ్ఎంజీఎల్ రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇవి ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎఫ్ఎంజీఎల్ రూల్స్ రెగ్యులేషన్స్, ఎఫ్ఎంజీఎల్ రూల్స్ 2021. సో ఈ రూల్స్ ఫాలో అవుతున్నా లేదా మీరు ఏ కంట్రీ అయినా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రష్యా తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 6 years అని చెప్తున్నారు ఎంబీబీఎస్. 6 years ప్లస్ అంటే మీకు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి, 5 years ప్లస్ 1 year. ఓకేనండి, 5 years ప్లస్ 1 year. మనకు అదే కదా కావాల్సింది. మీకు ఏం కావాలి, 54 months ఎంత అంటే 4.5 years. మనకి ఇక్కడ ఎంత ఉంది, 5 years ఉంది. ఇంటర్న్షిప్ ఎంత, 1 year. మనకేంటి ఇక్కడ 5 years అంటే మనకు 4.5 years ఉండాలి. మాక్సిమం ఎంత, 10 years దాటకూడదు. అంటే 5 years ఉంది, సరిపోతుంది. ఇంటర్న్షిప్ ఉంది 1 year. మీకు ఎఫ్ఎంజీఎల్ రూల్స్ రెగ్యులేషన్ సరిపోయింది. ఇక లైసెన్స్ అంటారా, లైసెన్స్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీకు రష్యాలో వచ్చేసరికి ఇట్స్ వెరీ బేసిక్. అంటే మీకు ఫార్మాలిటీ పర్పస్ అనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకుంటారు, ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి. గాజ్ ఎగ్జామ్ ఉంటుంది, అది ఏ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు, ఫార్మాలిటీ పర్పస్ అది. సో అది ఏ కంట్రీకి సంబంధించి ఆ కంట్రీ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు రష్యా అనుకోండి, అది ఫార్మాలిటీ పర్పస్. ఇప్పుడు మీకు వియత్నాం అనుకోండి, ఖచ్చితంగా మీరు సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ ఫిలిపీన్స్ కూడా అయితే సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఏ కంట్రీకి ఆ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుతాయి. అందుకని మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఏ కంట్రీకి ఆ కంట్రీకి తెలియాలి అంటే మీకు ఖచ్చితంగా ఒకసారికి ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలి. సో ఏం కావాలండి, ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలి. సో వాట్ ఈస్ ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సార్, మనకి అసలు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవుతుందా లేదని తెలుసుకునే డాక్యుమెంటే మన ఎన్ఎంసి. అంటే మన డిగ్రీ ఎవరు సర్టిఫై చేస్తారు. ఇప్పుడు ఫిలిపీన్స్ అంటున్నారు, ఫిలిపీన్స్ డిగ్రీ వ్యాలిడ్ అంటున్నారు, 20 లక్షలు అయిపోతుంది అంటున్నారు. అసలు నిజంగానే 20 లక్షలు అయిపోతుంది, అసలు ఆ డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా, ఇవన్నీ ఎఫ్ఎంజీఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు. ఇది ఎలా తెలియాలి, మీకు ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుందండి. ఎన్ఎంసి
ఇలా ఎన్ఎంసీ వెరిఫికేషన్ అంటే ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ వస్తుంది. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ చూపిస్తా చూడండి ఒకసారి. మీరు ఎప్పుడైనా సరే ఇలా డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇది రష్యా సంబంధించింది. సో మాస్కో రష్యా సంబంధించింది. ఇక్కడ చూడండి ఇది మాస్కో సంబంధించింది. దీన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే సార్, మనకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది, లేకపోతే ఇంకొకరు వచ్చింది, ఇంకొక దగ్గర నుంచి వచ్చింది, ఇంకొక దగ్గర నుంచి మనకు కాదు, అఫీషియల్గా అవుతుంది. మనకు అఫీషియల్గా ఎన్ఎంసీ నుంచి రావాలి. ఎందుకని? ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనేది మన మెయిన్ బాడీ. మన పిఎంఓ కాదు మెయిన్ బాడీ. మన డిగ్రీని ఎవరు వ్యాలిడేట్ చేసేది పిఎంఓ కాదు, లేదా వేరే మంత్రిత్వ శాఖ ఇంకో డిపార్ట్మెంట్ కాదు. మనకు కావాల్సిన ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్. మీరు ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడైనా సరే ఖచ్చితంగా నేను అందుకే చాలాసార్లు చెప్పా, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎన్ఎంసీ నుంచి ఏదో ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఏదో ఒక డాక్యుమెంట్ ఎన్ఎంసీ నుంచి కలెక్ట్ చేయండి. అప్పుడే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు రష్యా గురించి చాలా మంది చెప్తున్నారు. ఓకేనా, రష్యాలో 6 years కాదు, 7 years, 8 years, 9 years, 10 years, తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందో ఇంగ్లీష్లో ఉండదు, అసలు లైసెన్స్ ఎగ్జామ్ అసలు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో తెలియదు. అసలు అప్పటి వరకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో అసలు ఎవరు జాయిన్ అవ్వద్దని చెప్తున్నారు. వాళ్ళకి అసలు బుర్రలో నాలెడ్జ్ అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఓన్లీ ఏంటంటే స్టూడెంట్స్ అసలు మ్యానిపులేట్ చేయడం, మిస్లీడ్ చేయడం, అంతే. సబ్జెక్ట్ తెలియదు. నేను ఇప్పుడు చెప్పా కదా, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం కావాలి వాళ్ళకి. మీరు ఈ రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో కామన్ ఎగ్జామ్, ఏదో స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. కాబట్టి అబ్రాడ్లో చదివిన వాళ్ళకి ఏంటంటే ఇండియాలో పక్కన కూర్చొని రాయాలి. కాబట్టి ఇండియాలో పక్కన కూర్చోవాలంటే వాడు చదివినట్టు చదవాలి కదా, ఈక్వలెంట్గా. సో అందుకని ఆ ఎఫ్ఎంజీఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫారెన్లో పెట్టింది. ఆ మినిమం అవి చదవాలి. కాబట్టి మ్యాక్సిమం 10 years దాటకూడదు. సో కాబట్టి అందుకు ఆ రూల్స్ పక్కన కూర్చొని రాయాలి. కాబట్టి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మన ఇండియాలో ఎలా ఉండాలో సేమ్ అలానే అంత చదువు ఉండాలి. టైం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, చదువు, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ని టైంలో కూడా కొలుస్తారు. బట్ కాకపోతే ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి. అలా ఎన్ని తెలియాలి, ఈ మీకు ఇన్డెప్త్ అనాలిసిస్ తెలియాలంటే ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్గా చెప్తారు చూడండి. సో డ్యూరేషన్ ఆఫ్ ఇప్పుడు రష్యా నుంచి వచ్చింది, ఇది రష్యాది. మీరు ప్రతి కంట్రీ గురించి, జార్జియా అయితే జార్జియా, ఫిలిపీన్స్ అయితే ఫిలిపీన్స్, వియత్నాం అయితే వియత్నాం, కిర్గిస్తాన్ అయితే కిర్గిస్తాన్, ఖచ్చితంగా అఫీషియల్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి ఎన్ఎంసీ నుంచి. అప్పుడే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. నేను చెప్పట్లా, మన ఎన్ఎంసీ వాళ్ళే చెప్పారు. ఎన్నెన్నో డాక్యుమెంట్, కనీసం ఒక 100 pages డాక్యుమెంట్లు ఇచ్చుంటారు. ప్రతి డాక్యుమెంట్లో చెప్పుకున్నారు మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. కనీసం ఒక 100 pages డాక్యుమెంట్లు ఇచ్చుంటారు. మీకు ఎవరైనా కావాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తాను, ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి. ఓకేనండి. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తారు. ఇక్కడ చూడండి, రష్యా సంబంధించి మీరు కావాలంటే ఫిలిపీన్స్ గురించి కూడా ఇలాంటి డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జార్జియన్స్ ఒక డాక్యుమెంట్, లేదా ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు ఫిలిపీన్స్ ఎందుకు బ్యాన్ చేశారు, డిగ్రీ నాట్ వ్యాలిడ్ ఎందుకు? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకనే. వాళ్ళు ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ అంటున్నారు. ఏం బ్యాక్ లేదు, వాళ్ళు చెప్తే అవుతుందా? ఎన్ఎంసీ వాళ్ళు చెప్పాలి డిగ్రీ వ్యాలిడ్ అని. కిర్గిస్తాన్ ఎందుకు పోయిందండి యూనివర్సిటీలో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టాండర్డ్స్ లేవు, ఆ ఎన్ఎంసీకి మీట్ అవ్వు. ఇంతకుముందు ఉజ్బెకిస్తాన్లో అయితే అంతే, ఇంతకుముందు కరీబియన్స్లో అంతే. ఖచ్చితంగా మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. దీంట్లో క్లియర్గా చెప్తారు అసలు డ్యూరేషన్ 2 సంవత్సరాలు. సో డ్యూరేషన్ ఆఫ్ ద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్ ఈ 6 years అండ్ ఇట్ ఇంక్లూడ్ క్లరికల్షిప్ అండ్ క్లినికల్ రొటేషన్స్. ఇక్కడ చూడండి 6 years, మొత్తం మీకు 6 years అని చెప్తారు. తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ స్టార్ట్ లైక్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ స్టూడెంట్స్. అంటే మీరు మామూలు కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లానే ఎవరైతే ఇంటర్నేషనల్ రాస్తారో, ఇప్పుడు రష్యన్ మీడియం ఉన్న రష్యన్లో చదువుతారు ఎగ్జామ్స్. ఇప్పుడు లోకల్ ఉంటారు, వాళ్ళ భాషలో చదువుకుంటారు. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చదువుకుంటాం, మన ఇష్టం అది. నాట్ లైక్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ లోకల్ స్టూడెంట్స్. మనకి ఏ భాష కావాలంటే ఆ భాషలో. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇంగ్లీష్లో అనుకోండి, ఇంగ్లీష్లో రాస్తారు. రష్యన్ మీడియం పెట్టుకుని రష్యన్లో రాస్తారు. అది మన చాయిస్. అది మీకు అడ్మిషన్ లెటర్ ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో రాయండి, లేకపోతే రష్యన్ మీడియం వస్తే రష్యన్ మీడియంలో రాయండి. మరి ఎవరు అంటే కొంతమంది రష్యన్ మీడియంలో చదివే వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు కాకపోయినా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఈ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళందరూ రష్యన్ మీడియం నేర్చుకుని వస్తారు. వాళ్ళు రష్యన్ మీడియంలో రాస్తారు. ఎందుకు? బడ్జెట్ తక్కువ, 50,000 60,000 ఉంటుంది కాలేజ్ ఫీజు, ఎంబీబీఎస్ కాలేజ్ ఫీజు. అందుకని వాళ్ళు నేర్చుకొని రాస్తారు. మన అంతా 3 lakhs 4 lakhs ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మనకి. తర్వాత చూడండి, ద నెంబర్ ఆఫ్ రష్యన్ మెడికల్ యూనివర్సిటీస్ ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చేసరికి ఇప్పుడు ఉన్న ఎఫ్ఎంజీఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని యూనివర్సిటీస్ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఓకేనండి. మీకు అడ్మిషన్ లెటర్ ఇంగ్లీష్లో వస్తే అది ఇంగ్లీష్ మీడియం అన్నట్టే కా. ఓకేనా? However, Indian students need to proficient in Russian language to undergo the practical training, including interactions with the local students.
అంటే మీకు రష్యన్ లాంగ్వేజ్ దేనికి రావాలంటే సార్ మన డే టు డే కమ్యూనికేషన్ కోసం. ఇప్పుడు మీరు తమిళనాడులో ఎంబీబీఎస్ చదివారు, మీకు ఆల్ ఇండియా 15% కోటా ఉంది కదా. వాట్ ఈజ్ ఆల్ ఇండియా 15% కోటా అంటే ఢిల్లీ వాడేసరికి తెలుగులో హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్ వాడు చెన్నై వెళ్ళొచ్చు, చెన్నై వాడు వెస్ట్ బెంగాల్ వెళ్ళొచ్చు, మన ఇష్టం. ఆ 15లో మనకి ఎక్కడ ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, ఎక్కడ ఎయిమ్స్ ఉంటే అక్కడ ఫస్ట్ ఎయిమ్స్ జాయిన్ అవుతారు. స్టేట్కి ఒక ఎయిమ్స్ ఉంది అంటే స్టేట్కి లాంగ్వేజ్ ఉంటుంది కదా. అంటే మన పేషెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలన్నప్పుడు బేసిక్ లాంగ్వేజ్ ఎంతో కొంత రావాలి. మీ జార్జియా అనుకోండి, జార్జియన్ లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఇంగ్లీష్ మాట్లాడతారు, మనం ఇంగ్లీష్ మాట్లాడి జార్జియా వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఇంగ్లీష్లో మనం ట్రీట్మెంట్ చేసుకుంటామా? ఫిలిపీన్స్లో కూడా అంతే, మనం ఇంగ్లీష్ మాట్లాడతాం. ఫిలిపీన్స్ వాళ్ళు కూడా అంతే, లోకల్ లాంగ్వేజ్ మనం తెలుగు మాట్లాడినట్టు డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఫిలిపినో లాంగ్వేజ్ మాట్లాడాలి. మీకు అబద్ధం చెప్తారు, 100% మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేస్తారు. రష్యాలో మాత్రం రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫిలిపీన్స్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో కాబట్టి జార్జియాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, కిర్గిస్తాన్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేసి మోసం చేసేస్తారు. ఆ తర్వాత మీరు రియలైజ్ అయినా అందుకే ఆ డిగ్రీలు ఇన్వాల్వ్ అయింది. కిర్గిస్తాన్ మొత్తం పోయిందా? ఫిలిపీన్స్ డిగ్రీలు పోయినా? రష్యా డిగ్రీ ఎప్పుడన్నా పోయిందా? పోదు. కాబట్టి ఎందుకు అన్ని సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అవన్నీ స్టాండర్డైజ్డ్. మన గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఢిల్లీ ఎయిమ్స్లో ఉంటాయి. అందుకని ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అయిపోయిందా? ఎంబీబీఎస్ 6 years ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్ ఉంటుంది. రష్యన్ లాంగ్వేజ్ ఎందుకు? మన డే టు డే కమ్యూనికేషన్ కోసం. ఇప్పుడు తమిళనాడు చదివితే మీకు పేషెంట్స్ తమిళ్లో వాళ్ళు వస్తారు, బేసిక్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి కదా మాట్లాడాలంటే. ఢిల్లీ ఎయిమ్స్లో జాయిన్ అయ్యారు, అందరూ హిందీ మాట్లాడతారు, వచ్చే పేషెంట్స్ అంతా మనకి ఎంతో కొంత హిందీ వచ్చి ఉండాలి కదా. అది తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇన్ అడిషన్ టు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద 6 years మెడికల్ ప్రోగ్రామ్ అండ్ ఇండియన్ స్టూడెంట్ నీడ్ టు క్లియర్ ద స్పెషల్ అక్రిడిటేషన్ ఎగ్జామ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ టు ఆబ్టైన్ ద సర్టిఫికేట్ లైసెన్స్ ఫ్రమ్ ద సేమ్ యూనివర్సిటీ. ప్రతి యూనివర్సిటీ ఇప్పుడు కాదండి ఈ లైసెన్స్ ఎగ్జామ్, ఎప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి ఉంది లైసెన్స్ ఎగ్జామ్. ఇప్పటివరకు ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వాలి. అది బేసిక్ ఫార్మాలిటీ పర్పస్. ఏ యూనివర్సిటీ కూడా ఆ యూనివర్సిటీ పెట్టుకుంటాడు. ఇప్పటివరకు ఫెయిల్ అయ్యట్లేదు. అంతా మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ చేసి, మిస్లీడ్ చేసి, కన్ఫ్యూజ్ చేసి, ఇంకోటి చేసి మిమ్మల్ని అందరూ ఏంటంటే మీకు తెలియదు కదా. అందుకే చెప్పేది ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. మీరు అక్రిడిటేషన్ ఎగ్జామ్, లైసెన్స్ ఎగ్జామ్ అని రష్యాలో గూగుల్లో సెర్చ్ చేస్తే రష్యాలో ఎలాంటి లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో పాస్ పర్సెంటేజ్ చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పటివరకు ఒకరు కూడా ఫెయిల్ అవ్వాలి. అది ఇండివిజువల్ యూనివర్సిటీ ఒకటి పెట్టుకుంటాడు అది. ఓకేనండి. కాబట్టి మీకు అసలు దాని గురించి రష్యా గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలానే ప్రతి కంట్రీ గురించి మీరు ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. అది ఫిలిపీన్స్ అయినా, జార్జియా అయినా, కిర్గిస్తాన్ అయినా. ఇది రష్యా డాక్యుమెంట్. మీకు 6 years ఇంగ్లీష్ మీడియం ఉందా? 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. మనకి ఏం కావాలి? 54 months అంటే 4.5 years కావాలి ఎంబీబీఎస్. 1 year ఇంటర్న్షిప్ 5.5 years సరిపోతుంది. ఇక్కడ 6 years ఉంది. తర్వాత ఒకసారికి మనకు ఒకసారి లైసెన్స్ రిజిస్ట్రేషన్, ఒకసారి గాజ్ ఎగ్జామ్ ఉంటుంది చూడండి. అది బేసిక్ ఎగ్జామ్. అది ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటుంది, రష్యన్ పెడితే రష్యన్ మీడియం ఉంటుంది. ఇప్పటివరకు ఒకరు అసలు ఫెయిల్ అంటే అసలు ఎగ్జామ్ కాదు అది, జస్ట్ అది ఫార్మాలిటీ పర్పస్ అంతే. 4 questions అడిగితే అయిపోతుంది, దట్స్ ఇట్ అంతే. మీరు కావాలంటే వస్తుంది దాని ప్రొఫార్మా, దాన్ని మొత్తం గూగుల్లో మీకు వస్తుంది కదా చూస్తే. అలానే మీరు ఫిలిపీన్స్ కూడా అంతే. ఫిలిపీన్స్ ఒకసారి చెక్ చేసుకోండి, వియత్నాం ఒకసారి చెక్ చేసుకోండి, జార్జియా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అఫీషియల్ డాక్యుమెంట్ మన ఎన్ఎంసీ నుంచి వస్తే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుందో లేదా రిమైనింగ్ కంట్రీస్ డిగ్రీస్. నేను అందుకే చెప్పేది రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫర్ ఆల్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు జార్జియా ఎందుకు చెప్తున్నాడు అట్నుంచాడు అమెరికా వెళ్ళండి, అట్నుంచాడు ఆస్ట్రేలియా వెళ్ళండి అని? అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవట్లా. సో కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుట్ ఓన్లీ ఎంబీబీఎస్ 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అంటే సరిపోదు. లైసెన్స్ రిజిస్ట్రేషన్ కూడా రావాలి. వాడు ఇప్పుడు ఇస్తాడు 9 ఏళ్ళ తర్వాత ఇస్తాడు, 10 ఏళ్ళ తర్వాత ఇస్తాడు. మాక్సిమం డ్యూరేషన్ 10 years అయిపోతుంది అక్కడ. ఓకేనండి. అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో మన వాళ్ళు బ్యాన్, ఎందుకంటే గవర్నమెంట్లో జాయిన్ చేసిన అనుకోండి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. అదే ప్రైవేట్లో అనుకోండి ఎవడో తెలియదు ఇంకా. ఓకేనా? అందుకే చెప్పేది ఎన్ఎంసీ. ఇప్పుడు ఫిలిపీన్స్ ఉంది, ఫిలిపీన్స్ కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ బ్యాక్ అంటున్నారు. ఇప్పుడు మనకు 4.5 years ఇస్తే వాళ్ళ స్టూడెంట్స్ 4 years చదువుకుంటారా? అలా సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్. మీరు అందుకే చెప్పేది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. గుడ్డిగా మీరు వాడెవడో అమెరికాలో ఫ్రీ ఇస్తాడు, ఫ్రీ పీజీ, వాడు కన్సల్టెన్సీ వాడు ఎవడు కదా, కాలేజ్ వాడు ఎవడు కదా. మనం కష్టపడి మనం చదువుకోవాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 కోట్లు పెట్టి చదువుకోవాలి. అవి ఫ్రీ అంటాడు, ఇది ఫ్రీ ఇవ్వడానికి ఇది ఎల్ల కాదు కదా అది. ఇలా నేను మిమ్మల్ని మోసం చేసి మ్యానిపులేట్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఎన్ని ఆలోచించినా ఏం చేసినా పోయింది తిరిగి రాదు. మీకు ఏంటంటే ఇప్పుడు జార్జియాలో 60 లక్షలు పెట్టాలి. 60 లక్షలు పెట్టాలంటే వాడు 60 లక్షలు జార్జ్ అసలు వర్తే కాదు, 20 లక్షలు కూడా వర్త కాదు. ఎందుకంటే అన్ని ప్రైవేట్ కాలేజీలు, పేషెంట్స్ ఉండరు, పాపులేషన్ ఉండదు, ఏమి ఉండవాడ. మీకు ఓన్లీ ఇక్కడ మాత్రం కనిపిస్తారు, టీవీలో యాడ్లో మాత్రం కనిపిస్తారు. రియాలిటీ నథింగ్, జీరో. మీరు జార్జియాలో, కిర్గిస్తాన్లో, ఈ ఫిలిపీన్స్ అంటే మీ డిగ్రీలు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి కిర్గిస్తాన్ పోయింది, ఇప్పుడు ఫిలిపీన్స్ పోయింది, జార్జియా నెక్స్ట్ టైం ఒక 1 year అయితే అది కూడా అస్సాం అయిపోద్ది. ఇప్పుడే చాలా మంది నేను 100 అడ్మిషన్ ఉండాల్సింది 500 తీసుకుని మొత్తం ఎక్స్పెల్ చేసి బయటకు పంపిస్తున్నారు. ఒకటి అసలు వీసాలు కూడా ఇవ్వట్లేదు, డైరెక్ట్గా వేరే కంట్రీకి వెళ్ళిపోవడమే. వేరే కంట్రీకి వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతే ఆ డిగ్రీలు చల్లవు. ఎందుకంటే తోటలో ఉంది 5-6 కాలేజీలే. 5-6 కాలేజీలో 10,000 మందిని తీసుకుంటారు. ఆడుండేది 500 మందికి 10,000 మందిని తీసుకుని రిమైనింగ్ వాళ్ళంతా ఎక్స్పెల్. రష్యా అలా ఉండదు. రష్యా మీకు వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజీలు అన్ని స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్, స్టాండర్డైజ్డ్ కంట్రీస్, ఆల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి భయమూ లేదు. జస్ట్ బడ్జెట్ 25 to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అప్ టు
40 lakhs మన ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ జస్ట్ క్వాలిఫై మీరు 30-40 లక్షలు 50 లక్షలు అక్కడ పెట్టే బదులు ఒక 20-30 లక్షలు 40 లక్షలు ఈ రష్యాలో పెడితే మీకు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తుంది అలాంటి స్టాండర్డైజ్డ్ కాలేజ్లో ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కోర్సున జస్ట్ కాంటాక్ట్ బర్డ్స్ ఆఫ్ నంబర్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్